ఓలా జరంతా ఆల్ జరంతా జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగున్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్వంటీ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. నేనైతే లేట్ చేయకుండా ఈ వీడియో ముచ్చట్లోకి వెళ్ళిపోతాం. మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయండి. నా బ్యాక్గ్రౌండ్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది నేనైతే షాప్ లో ఉన్నాను. నిజం చెప్పాలంటే అసలు ఎట్లా ఉన్నానో అట్లనే వచ్చేసిన. పిచ్చి పిచ్చి అట్లీస్ట్ దూకొని కూడా దూకోలేదు, ముఖానికి సబ్బు కూడా పెట్టలేదు, ఆగమాగం రావాల్సి వచ్చింది. ఇంకా ఇంట్లోనైతే మా చెల్లి ఉన్నదనమాట. మా చెల్లె ఇంటికి వచ్చి ఒక 3 days అట్లా అవుతుంది. మహాగానే తీసుకోబోతుంది. ఇంకా మహా ఉన్న మా చెల్లె అయితే ఇంకా మొండ్రాకి అయితే వెళ్తారనమాట ఫెస్టివల్కి. సో హైదరాబాద్ నుంచి చెల్లె డైరెక్ట్ అయితే మా ఇంటికి అయితే వచ్చింది. నిన్న చెల్లె షాప్ దగ్గరికి వచ్చింది కానీ ఇంక ఈ రోజు అయితే మహాని చెల్లెని ఇంట్లోనే వదిలేసేసి ఇంకా నేను ఒక్కదాన్ని షాప్ దగ్గరికి అయితే వచ్చిన. ఇంకా మా బావ అయితే ఇంకా బయట నుంచి ఇప్పుడే వచ్చింది అనమాట. వత్త స్వీట్ హౌస్లో ఇంకా కలెక్షన్ ఉంటుంది అనమాట. ఐ మీన్ మా దగ్గర నుంచి వాళ్ళు గీ ఇంకా మిల్క్ అట్లాంటివి తీసుకుంటారు. సో వాళ్ళు డబ్బులు ఇస్తాను కాల్ చేస్తే వెళ్ళిండు. ఇంకా అక్కడ నుంచే సమోసాలు కూడా తీసుకొని అయితే వచ్చిండు. యాక్చువల్లీ నాకు ఆలు సమోసా ఎక్కువ నచ్చదు, చిన్న సమోసా ఇష్టం, ఆనియన్ సమోసా కార్న్ సమోసాస్ అట్లా ఇష్టం కానీ ఆలు సమోసా నచ్చదు. ఇంకా తీసుకొచ్చిండు కాబట్టిగా తినాలి ఇంకా అంతే. బట్ నేనేమో అప్పుడే ఇంకా వామిటింగ్ టాబ్లెట్ వేసుకున్నాను అనమాట. వామిటింగ్ టాబ్లెట్ వేసుకున్నాక అట్లీస్ట్ 1/2 hour అయినా వెయిట్ చేయాలి. ఇక మావాడేమో నేను అట్లా టాబ్లెట్ వేసుకున్నానో లేదో ఇట్లా తీసుకొని అయితే వచ్చిండు. ఇంకా వాటిని ముందు పెట్టుకొని ఇంకా ఎంత నచ్చకపోయినా కానీ ఇంకా ఆబ్వియస్లీ హాట్ స్మెల్ చూస్తే మాత్రం నా పానం ఆగదనమాట. ఇక వాటిని అట్లా ముందు పెట్టుకొని ఇంకా అలా టైం అయ్యేదాకా కూర్చోవాలి అంటే కొంచెం లోపల ఆకలి అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. బికాస్ అంతకుముందు నుంచి షాపులనే కూర్చొని ఉన్నా కాబట్టిగా ఇంకా మీకు తెలిసిన ముచ్చటే కదా, ఉల్లా ఖాళీగా షాపులో ఏమన్నా కూర్చున్నాం అనుకోండి ఆకలి అయితేనే ఉంటుంది. ఇంకా ఇంట్లో ఉన్నదానికంటే బయట ఇట్లా వర్క్ పర్పస్ మీద షాప్కి అట్లా వెళ్ళినప్పుడు అయితే ఇంకెక్కువ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఇంకా అదన్నమాట. ఇంకా 2 అయితే పట్టుకొని వచ్చిండు, ఇద్దరం ఉన్నాం కాబట్టిగా చెరొకటి అన్న. మీకు తెలుసా మా భగత్ బాబుకి కూడా సమోసా అంటే అస్సలు నచ్చదు. ఆయన ఇంకా ఆనియన్ సమోసా నచ్చదు, ఆయనకి ఆలు సమోసా నచ్చదు, ఇంకా ఏ సమోసా నచ్చదు. సమోసాలలో అసలు ఏమంటే ఏం నచ్చదు. ఇంకా మిక్చర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా, అదే ఇంట్లో వేసుకునే బోంది, అది కూడా అస్సలు అంటే అస్సలు నచ్చదు. ఇవన్నీ నేనే పెళ్ళైనాక అలవాటు చేసిన. నాకు ఆయన ఏవేవో హెల్తీ ఫుడ్ అలవాటు చేస్తే నేను మాత్రం ఈ 2 అలవాటు చేసిన. బికాస్ నేను అప్పుడు వంటలు నేర్చుకునే టైంలో ఐ మీన్ రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వంటలు నేర్చుకుంటా ఉంటే ఇట్లా చేసేదాన్ని అనమాట ఇంట్లో. సమోసా కూడా ఒకసారి ట్రై చేసిన. సో ఇంకా అప్పుడు తిన్నాడు. అది తినను అంటే నేనే ఫోర్స్ఫుల్గా తినిపించినాను. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా నాకు తీసుకొచ్చినప్పుడు అస్సలు వద్దంటాడు. బట్ నేను తిను అని ఫోర్స్ చేసి ఇస్తా. నువ్వు తింటాను నేను తింటాను నేను అంటే, ఎందుకంటే నేను ఏదైనా తినకపోతే నువ్వు తింటాను నేను తింటాను నా మీద అంటాడు. అట్లనే నేను కూడా అనమాట. ఇంకా చెరొకటైతే తినేసినాము. మేము కూడా మా షాప్లోకి సమోసాలు తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నాము. చూడాలి మళ్ళీ ఏమవుతుందో ముందు. ప్రస్తుతానికైతే చాలానే పెట్టాలని ఉంది. బట్ ఇంకా నా ప్రెగ్నెన్సీ నా డెలివరీ వల్ల ఆగాల్సి వస్తుంది. లేకపోతే నేను కనుక ప్రెగ్నెంట్ కాకుండా ఉంటే మాత్రం ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేది అన్న షాప్ మీద. ఐ మీన్ అంటే ఏమైనా స్నాక్స్ ఇట్లాంటి అన్నీ పెట్టేదాన్ని అనమాట. సో నాకు అట్లా ఇంట్రెస్ట్ ఉండేది పెట్టాలని ఒకప్పటి నుంచే. ఇంకా కానీ ఇంక ఇప్పుడు పెట్టే సిచ్యువేషన్ అయితే లేదు. ఇంకా మేమైతే షాప్ నుంచి ఇంటికి రాగానే మా మహా ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు, ఒకటే ఎగిరింది. అప్పుడు వీడియోని అయితే క్యాప్చర్ చేయలేదు బికాస్ ఈరోజు తను లేచిన దగ్గర నుంచి మేమిద్దరం కనిపించలేదు. మొత్తం కంప్లీట్గా తను ఈరోజు మా చెల్లెతోటే ఉన్నది. అందుకే మమ్మల్ని చూసినాక మా సంతోషం అంతా ఇంత కాదు. ఇంకా ఆంటీ అయితే అప్పాలైతే చేసింది. పండుగ కోసం అని కాదు, ఆంటీ వాళ్ళ చిన్న కొడుకు ఉంటాడు అనమాట, సన్నీ అని తమ్ముడు. సో ఆయన వచ్చేసి MBBS ఇప్పుడు ఫైనల్ ఇయర్. సో ఇంటర్న్షిప్ చేస్తున్నాడు. ఇంకా వచ్చిండనమాట ఫెస్టివల్కి ముందే. ఫెస్టివల్ అప్పుడు లీవ్స్ లేవన్నట్టుగా ముందే వచ్చిండు, ఒక 2 days ఉండిపోదామని. సో ఇంకా తమ్ముని కోసం అయితే సన్నీ కోసం అయితే చేసిందనమాట. ఏంటిది గారెలు ఇంకా మురుకులు చేసిందంటే నాకు కూడా ఇచ్చింది. మా సరౌండింగ్లలోనైతే 3-4 days నుంచి అందరు అప్పాలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా మా షాప్ పక్కన కూడా చాలా మంది చేస్తూనే ఉన్నారు. మా ఇంటి దగ్గర కూడా చాలా మంది అప్పాలు వేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎట్లా చేస్తారంటే బల్క్ ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటారు. ఊర్లలోనేమో
ఒక 2 కేజెస్ 3 కేజెస్ అట్లా వేసుకుంటారు. అండ్ 2-3 టైప్సే వేసుకుంటారు కదా. ఇక్కడ అట్లా కాదు. ఫస్ట్ కాలనీ వాళ్ళందరూ ఒకళ్ళ ఇంటికి పోతారు, వాళ్ళ ఇంటికాడ అన్నీ వేస్తారు. చాలా చాలా ఒక 8-9 కేజెస్ అట్లా వేసుకుంటారు. మళ్ళీ అన్ని టైప్స్ వేసుకుంటారు. లడ్డూలని, గర్జలని, అరిసెలని, మడుగులని, సగ్నాలని, బోందని అట్లా అన్ని టైప్స్ వేసుకుంటారు. సో ఒక్కొక్కరి ఇంటికాడ అయిపోయినాక ఇంకోరి ఇంటికి అన్నమాట అట్లా పోతూ ఉంటారు ఇక్కడ. ఇక మన ఊర్లలోనైతే తెలిసిన ముచ్చట కదా, ఇవాళ రేపు అయితే అప్పాలు చేద్దు రమ్మంటే ఎవ్వరు వస్తలేరు, పైసలు ఇస్తేనే కూలికే వస్తారు. మాకు పండుగకి ఎప్పుడు అప్పాలు చేసుకున్నా కానీ ఇబ్బంది, బికాస్ మా అమ్మమ్మకి పారాలసిస్ వల్ల ఒక చెయ్యి పని చేయదు, ఇంకో చెయ్యి ఒకటే చెయ్యి ఉంటుంది. మా మమ్మీకి ఏమో అప్పాలు చేయనికి రాదు. మా పిన్నేమో ప్రతి పండగ షాప్ ఉండడం వల్ల వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎప్పుడో ఒకసారి టైం తీసుకొని ఇంకా వచ్చి ఆగమాగం అప్పాలు చేసిపోతుంది. అందుకోసమే ఇంకా ఒక్కతే చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని చేస్తాము. ఆ కొన్నిటిని మళ్ళీ మా మమ్మీ షేరింగ్, మా అమ్మ వాళ్ళు షేరింగ్, మా అంకుల్ వాళ్ళు షేరింగ్, మేము మా పిన్ని మళ్ళీ వాటిని అందరం షేరింగ్ చేసుకుంటాం. అవి తీసుకొచ్చుకున్నాక ఎన్ని రోజులు ఉండే, ఒక 2-3 రోజులకే ఓడిచిపోతాయి అన్నమాట. కానీ ఇంక ఇప్పుడైతే పిన్ని సంక్రాంతికి పిన్ని వాళ్ళకి బోనాలు ఉన్నాయి. మేబీ పిన్ని వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లోనైతే అప్పాలు చేసుకుంటారు. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. మార్నింగే మళ్ళీ లేచి అయితే వచ్చేసినాను. ఇంకా ఇక్కడైతే ఇంకా పాలబండి కూడా వచ్చేసింది అనమాట. మేము వచ్చేలోపే డైలీ మార్నింగ్ మిల్క్ ఫ్రెష్గా వస్తాయి అన్నమాట. మిల్క్ కానీ, కర్డ్ కానీ, ఇంకా బాసుంది కానీ, జున్ను కానీ, ఇంకా మనము బాదం మిల్క్ ఏ ఐటమ్స్ పెడితే ఆ ఐటమ్స్ డైలీ మార్నింగ్ వస్తే ముందు రోజు మనకు కావాల్సిన ఇన్నేంటని పెట్టుకోవాలి. కాజ్పేట్ రైల్వే స్టేషన్లోనైతే రెగ్యులర్గానైతే బల్కులలోనైతే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి పర్సనల్గా ఈ పెరుగు, ఈ పాలు బాగా నచ్చినాయి అంట. సో వాళ్ళకైతే 300 స్మాల్ కట్ ప్యాకెట్స్, 100 కప్ కడ్, ఇంకా అది ఉంటుంది 1/2 కేజీ ప్యాకెట్స్ ఒక టబ్బు, ఇంకా కేజీ ప్యాకెట్స్ పెరుగు ఒక టబ్బు, ఇంకా మిల్క్, ఇవన్నీ అయితే డైలీ వాళ్ళైతే తీసుకుంటున్నారు మన దగ్గర. ఇంకా వాళ్ళతో పాటు కొన్ని పాయింట్స్ కూడా, ఐ మీన్ టీ పాయింట్స్ కూడా ఇట్లా కొంచెం అయితే ఓకే అయినాయి అనమాట. ఈ మధ్యనైతే ఒకరు 30 లీటర్స్, ఒకరు 30 లీటర్స్ 3 టబ్స్, ఒకరు 30 లీటర్స్, ఒకరు 10 లీటర్స్, ఒకరు 12 లీటర్స్, 15 లీటర్స్ అట్లా. ఇంకా కిరాణం షాప్స్ ఓకే ఇప్పటి వరకు అయితే బాగానే సేల్ అవుతుంది బయట. ఇంకా కౌంటర్ సేల్ ముచ్చటకత్తే మాత్రం ఇంకా కౌంటర్ సేల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఐస్ క్రీమ్స్ అని, బాసుందీస్ అని, ఇంకా అట్లాంటివి అయితే బాగా సేల్ అయితే. కౌంటర్ సేల్ మాత్రం ఇంకా నాన్ స్టాప్గా అయితే రన్ అవ్వదు. అది ఎప్పుడు రన్ అవుతుందో ఎప్పుడు రన్ కాదో తెలియదు. ఓకే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కౌంటర్ సేల్ ఓకే అవుతుంది. కౌంటర్ సేల్కి వచ్చేటోళ్ళంతా నా సబ్స్క్రైబర్సే ఉంటారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సరే నా వీడియోస్ చూస్తానే చెప్తారు. నాకు అది మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఏంది ఇంతమంది చూస్తాలా నా వీడియోస్ అనేసి ఆ షాప్ ఓపెన్ చేసినాకనే నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరు షాప్కి వచ్చిన వాళ్ళు నీ వీడియోస్ చూస్తా అని చెప్తారు. నిజం చెప్పాలి అంటే మా ఆయనకి షాప్లో కస్టమర్స్ అంతా నా సబ్స్క్రైబర్సే ఫ్రీ ప్రమోషన్ చేసిన అనమాట. మా వాడికి నేను షాప్ అంతా ఇంకా పొద్దున్నే వచ్చినా కదా, బ్రష్ చేయకుండా వచ్చినా కదా, లోపలంతా తిక్క అవుతుంది. ఇంకా నాకు ఏంటంటే నేను ఇంటికి వెళ్ళేసరికి నైట్ 10 అవుతుంది కదా, ఆ 10కి ఇంకా అటు ఇటు చేసేసరికి 10:30 అవుతుంది, తినేసరికి 11 అవుతుంది. ఇంకా కాసేపు ఒక 5 మినిట్స్ అట్లా వాకింగ్ చేసి పడుకున్నా కానీ ఫుడ్ అస్సలు డైజెషన్ కావట్లేదు. ఇంకా పుల్లగా బేగులు వస్తానే, అస్సలు ఆ బేగుల వల్ల నాకు చాలా చికాకు అనిపిస్తుంది. ఇంకా అంత పొద్దున 4:30-5 గంటలకు బ్రష్ చేయాలంటే నాతోనే అవుతలేదు. నాకేమో పొద్దున బ్రష్ చేస్తే అస్సలు అలవాట్లేదు. ఇంకా అందుకే బ్రష్ చేయకుండానే వస్తున్నా. బికాస్ బ్రష్ చేసింది అనుకోండి నైట్ తిన్న అన్నం అంతా వామిటింగ్ అయిపోతుంది. అందుకోసమే వస్తున్నా. ఇంకా షాప్కి వచ్చినాక కూర్చున్నాకనేమో తిక్క అయితే అంది కడుపులో. కానీ ఏం చేద్దాం, తప్పదు కదా. కొన్ని చాలా మంది అంటారు ఈ టైంలో ఎందుకు రిస్క్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకోండి అనేసి. కొన్ని తప్పాయి. ఇప్పుడు ఇన్ని రోజులు నేను ఖాళీగా ఉండి మా ఆయన చేస్తేనేమో మొగోడు చేస్తే పంటానో తింటానో అన్నారు. ఇప్పుడేమో చేస్తేనేమో అన్నీ చేస్తానో అంటారు. చూసిన అనటోళ్ళు ఎట్లయినా అంటారు, నరం లేని నాలుగు ఎటు తిప్పితే అటు తిరుగుతూనే ఉంటుంది. సో మన సిచ్యువేషన్ని బట్టి మనం చేస్తాము. ఇన్ని రోజులు మా ఆయన నాకు హెల్ప్ఫుల్గా ఉన్నాడు అంటే ఆయనకి ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఉన్నాడు. ఇప్పుడు ఉండట్లేడు, నేను వర్క్ చేయాల్సి వస్తుందంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఇట్లా ఉంది కాబట్టి చేయాల్సి వస్తుంది, తప్పదు ఇంకా. సో ఇంకా కొన్ని రోజులు పోతే కొంచెం షాప్ని సెట్ చేసినాక వర్కర్ని పెట్టుకుందామని అయితే చూస్తున్నాము. ఇప్పుడే వర్కర్ని పెట్టుకోవాలంటే కూడా ఆలోచించాలి కదా, ఎందుకంటే మరి బై ప్రొడక్ట్స్ ఉంటాయి, సేఫ్టీ చూసుకోవాలి, ఇంకా సీసీ కెమెరాలు కూడా పెడదామనేసి అనుకుంటున్నాము. అండ్ బైక్ అనేది కూడా ఒకటి స్కూటీ అనేది కూడా తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాము. అవన్నీ సెట్ చేసినాక పెట్టుకోవాలి. ఇవన్నీ నేను డెలివరీ అయ్యేలోపే పెట్టాలి. బికాస్ మళ్ళీ నేను డెలివరీ అయిపోయినాక మా ఆయన ఒక్కడే అవుతాడు కాబట్టి ఆ లోపే అన్నీ సెట్ చేయాలి. ఫస్ట్ ఏంటిదంటే మనకి కొన్ని కౌంటర్స్ అనేవి రావాలి. అంటే బయట బల్కులలో కొంచెం మనకు సేల్ అనేది ఉంటే మనము ఎంప్లాయీస్ని పెట్టుకున్నా కానీ
ఇంకా వాళ్ళకి శాలరీ ఇచ్చేటట్టు ఉండాలి కదా, ఉండాలి అంటే ఆ లోపు మనం సెట్ చేసుకోవాలి కాబట్టి దానికే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అందుకోసమే షాప్కి వెళ్తే ఆయన బయట నాన్ స్టాప్గా దానికోసమే తిరగాల్సి అయితే వస్తుందన్నమాట. అసలు బిజినెస్ గురించి ఒకటి క్లియర్గా చేయండి వీడియో అనేసి అడుగుతున్నారు. నేనైతే చేస్తే అసలు ఒక దగ్గర కూర్చొని వీడియో చేయడానికి నాకు అస్సలు తీరికే ఉండట్లేదు, అందుకే చేయట్లేను. ఇంకా వీడియో కూడా చూసిరు కదా, 2 డేస్ది కలిపి అక్కడక్కడే షూట్ చేసి ఇంకా ఒక లాంగ్ వీడియో లాగా చేసిన అనమాట. అస్సలు ఉండట్లేదు, అందుకోసమే చేయట్లేను. ఇంకా నేనైతే మా వాడు అన్ని డిస్ట్రిబ్యూషన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి అయితే 11 అయిందనమాట. వస్తానే ఇంకా బొమ్మ చేపలు అయితే తీసుకొని వచ్చినాను. బొమ్మ చేపలకి అమ్మ అసలు ఎన్ని తెలుసా, 500 రూపీస్ ఫిష్ అట్టున్నాయి పింక్ కలర్ కవర్లే. వామ్మ 500 పెడితే మా ఊళ్ళైతే బొచ్చడు చేపలు వచ్చి అనిపించింది. మళ్ళీ చిన్న చిన్న చేపలు తలకాయ తోకలు అవే ఎక్కువ అయిపోయినాయి అలా. ఇంకా అట్లనే బయట 10 రూపాయలకే కొత్తిమీర కట్ట, ఇంకా 10 రూపాయలకే మెంతాకు కట్ట, 10 రూపాయలకే ఉల్లాకు కట్ట ఇత్తనైతే పట్టుకొచ్చిన. తక్కువ పెద్దగా లేవు అసలు. ఈ సీజన్లో మాత్రం నేను కంపల్సరీ ఇంట్లో ఇవైతే ఉంచుకుంటా, ప్రతి కర్రీస్లలో వేస్తా. బికాజ్ ఇప్పుడు మంచిగా దొరుకుతాయి కదా ఈ సీజన్లోనే. ఇంకొన్ని రోజులు అయితే ఇంకా దొరకని కూడా దొరకాయి, కనిపించని కూడా కనిపించాయి. నేనైతే మా చెల్లెకి 10 గంటలకు ఫోన్ చేసి లేపినా అనమాట. నైట్ రైస్ ఉంటే దాన్ని ఎగ్ రైస్ లెక్క చేయి అమ్ములు అంటే ఇంకా మా చెల్లెనైతే ఎగ్ రైస్ లెక్క చేసి ఇంకా ఇద్దరు బ్రష్ చేసుకొని అయితే మహాకైతే తినిపించి తనైతే తింటుంది ఇప్పుడు. దానికి ఇక ఒర్రాలి లేవే అని ఒర్రంగా లేస్తుంది పొద్దున. ఇంకా అటు ఇటు చేసి అయితే మొత్తానికైతే 11 గంటల లోపు అయితే తినేసింది. అలా ఎట్లెట్లనో రోజు తినేసరికి అయితే 12-1 అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 11:30 అవుతుంది. ఫిష్ యూషువల్ ఎంత దారుణంగా మట్టంటిందో ఉల్ల. ఇవైతే క్లీన్ చేయాలి అంటే అసలు ఎట్లనో ఏందో కూడా నాకు అర్థం కావట్లేదు. నాకేమో అసలు అలవాట్లేదు. మా వాడేమో మంచిగా క్లీన్ చేస్తే ఉండేదాన్ని, ఇప్పుడేమో అన్నీ నా మీదే పడుతున్నాయి. ఇప్పుడు నేనే చచ్చుకుంటే ఇవైతే క్లీన్ చేయాలి. నాకైతే దుఃఖమే వస్తుంది. ఇక నేను బ్రష్ కూడా వేయలేదు. ఇవి బ్రష్ చేసి ఇవి క్లీన్ చేసరికి ఏ టైం అవుతుందో ఏమో అస్సలు అర్థమవుతలే. ఇక ఈ చేపలే ఉల్ల 500 రూపాయల చేపలు. ఇలా తలకాయల తోకలే ఎక్కువ వచ్చినాయి, పెద్ద చేపలు లేవట. యాక్చువల్లీ మేము అడిగి జల్లలు తీసుకుందామని పోయినాము. జల్లలు వచ్చేసి 350 రూపాయలట కేజీ. అదేదో ఇక బొమ్మ చేపలే తీసుకుంటే అయిపోతుంది కదా అని మా బావ అంటే ఇంకా మేమైతే బొమ్మ చేపలే తీసుకున్నాము. ఇంకా మా చెల్లి అయితే ఎగ్ రైస్ అండ్ నిన్న నైట్ అయితే దానికి మేము షాప్కి వెళ్ళినాం కదా, బోర్ కొడుతుందని సన్న సేమే చేసుకున్నది. కీరని అంటారు కదా, అదైతే చేసుకున్నది అనమాట. సో ఇంకా అది కూడా తినేసింది. గ్రేటే మా చెల్లె, ఎగ్ రైస్ తిని కీర తిన్నదంటే. ఇక నేనైతే ఈ వీడియోని ఎడిట్ చేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, అప్లోడ్ చేసుకోవాలి, ఇంకా సేవ్ చేయాలి, పెద్ద ప్రాసెసే ఉన్నది. ఈరోజు అయితే లాంగ్ వీడియోస్ కూడా ఏం లేవు. మేబీ ఈరోజు అప్లోడ్ చేస్తేనే ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. ప్రస్తుతానికైతే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను అన్నమాట. ఇంకా ఇదంతా కంప్లీట్ అయిపోయినాకనైతే ఫిష్ క్లీన్ చేసి బ్రష్ చేసి ఫస్ట్ కడుపులో ఏదో ఒకటి పడేయాలి. వత్తనైతే మావాడు అదేంది అంటే కోకోనట్ వాటర్ కూడా కొనిపించిండు. నాకేమో కోకోనట్ వాటర్ అస్సలు నచ్చదు. ఏమో ఇక అందరం కలిసి మనిషింత అయితే షేర్ చేసుకోవాలి. 1/2 లీటర్ అయితే తీసుకొని అయితే వచ్చినాము. ఇక నేనైతే వెళ్ళి నా పని అయితే నేను చేసుకుంటూ బొచ్చడు పని ఉన్నది. ఇప్పుడు ఇక ఉంటాం. మళ్ళీ వీడియోని అసలు లైక్ చేయడం అస్సలు మర్చిపోకుర్రి. అంతే ఈ వీడియో. బాయ్.